మెగాస్టార్ చిరంజీవి గారు దాదాపుగా దశాబ్ద కాలం తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టేశారు. కమర్షియల్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ఇప్పుడు ఒక హిస్టారికల్ కథతో రావాలనుకుంటున్నారు. అందుకోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే పోరాట యోధుడి కథని తన 151వ సినిమా కథగా ఎంచుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ దశలోనే ఉంది. ఆగస్టు నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లుగా రామ్ చరణ్ ఇప్పటికే చెప్పేశారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంతవరకు నటీనటుల ఎంపిక కూడా జరగలేదు అనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ అప్పుడే ఉయ్యాలవాడ మూవీని తమిళ్ మరియు తెలుగులో ఒకేసారి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ వార్త బయటికి రావడంతో అభిమానులకి ఒక టెన్షన్ పట్టుకుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి మన తెలుగు వారికే సరిగా తెలియదు. అలాంటిది తమిళ్లో ఈ కథ వర్కౌట్ అవుతుందా లేదా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే చిరంజీవికి తమిళ్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది కాబట్టి బాహుబలి సినిమాలా మార్కెటింగ్ చేసి ఎక్కువ మందికి ఆ మహాయోధుడి కథ గురించి తెలియజేయాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నారట. అయితే స్టోరీ బాగుంటే భాషా భేదం లాంటివి లేకుండా ఏ భాష వారైనా చూస్తారని బాహుబలి సినిమా నిరూపించింది కాబట్టి ఇప్పుడు దర్శకుడు సురేందర్ రెడ్డి, ప్రొడ్యూసర్ రామ్ చరణ్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాని తమిళ్లో కూడా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టులో సెట్స్ పైకి వెళ్లబోతోంది. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.